కళ్యాణ మండపాల అవసరం ఉంది. ఎందుకంటే మంచి కళ్యాణం బాగుండాలా, మేమందరము బాగా తండ్రి ఎంతైనా ఖర్చు పెట్టి పెళ్లి చేయాలనే పరిస్థితులకి కారణం వచ్చింది. కారణంగా సోఫిస్టికేటెడ్ కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది. అత్యంత ఆధునికమైన వసతులతో కళ్యాణ మండపాలు కళ్యాణ మండపాలు కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మంచి కళ్యాణం కోరుకుంటున్నారు. డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి, బాగా చేయాలా, అందరినీ పెంచాలా, మంచి భోజనాలు పెట్టాలా, అందరూ ఘనంగా పెళ్లి చేశారని అనుకోవాలనే పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయం ఉంది. వేపాయి బిఎంఎం కన్వెన్షన్ వేపాయి రామమీయ అని మామూలు భార్య సంతానం కలిసి 100 మంది ఉన్నారు. వీళ్ళందరూ చిన్న పెద్ద అంత మొత్తాన్ని అంటే 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి సరిపోయే పరిస్థితుల్లో నేపాల్ మామూలు ఆస్తులు ఈ పోరాటాన్ని కూడా సంపాదించి వీరందరినీ భవిష్యత్తు బాగుండాలని మంచి ఆలోచనతో కానీ ఆయన కష్టానికి పైన వచ్చేది. ఆయన సంపాదించిన ముందులోనే వీళ్ళందరూ విద్యా ఫ్యాక్టరీ కానీ కళ్యాణ కానీ సినిమాలు కానీ కట్టుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చేశారు. ఆర్థికంగా కష్టపడుతున్నారు కాబట్టి దేవుడు చదవడం చూస్తున్నారు కాబట్టి అభివృద్ధి లేకపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి కళ్యాణ మండపాలు అవసరం కుటుంబంలో బాగున్నాయి. అత్యంత ఆధునికమైన పరిస్థితుల్లో కళ్యాణ మండపాలు చాలా బాగుంది. మనం కూర్చొని మాట్లాడుతున్నాం, కళ్యాణ మండపం చాలా చక్కగా ఉంది బాగా అని. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా కూడా కష్టపడి ప్రయత్నించాలని చేయడం అందించాలి. అందరూ కూడా సమానంగా ఉండాలా, అందరూ మనతో పాటు ఉండాలా, మనము అందరితో పాటు ఉండాలని ఒక మంచి ఆలోచనతో మనం అందరం ముందుకు వెళ్ళాలని. ఈ భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వ పట్టణంలో ఇంకా ఎన్నో కళ్యాణ మండపాలు వచ్చి ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ కొత్తగా కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసిన వేపాటి దర్శకుల కుటుంబానికి, స్వర్గీయ వేపాటి మామూలు కుటుంబానికి వాళ్ళందరూ కూడా స్వర్గస్థులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు స్వర్గంలో ఉండి చూస్తారు. కాబట్టి మంచి కళ్యాణ మండపాన్ని నిర్మించి అందించడానికి వేపాటి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరూ కూడా అభివృద్ధి చెందాలి. పుట్టూరు పట్టణం ఇంకా ప్రజలు విస్తరణ చెందాలి. అందరూ బాగుండాలి, మనం బాగుండాలని కోరుకోవాలని అందరూ కూడా దైవాన్ని ప్రార్థన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేరువారి వర్షాల కుటుంబం నుంచి ఒక పొద్దురు కొట్టడానికే వండించే విధంగా ఈ బిఎంఎం కన్వెన్షన్ తీర్చిదిద్దడము చాలా మంచి పరిణామము. ఇటువంటి వ్యాపార అభివృద్ధి చేసే కార్యక్రమం ఆ పట్టణం కానీ నగరం కానీ ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో మంచి అవకాశం ఏర్పడుతుంది. వేపారి దర్శనం కుటుంబం గురించి కూడా వాళ్ళ పేరులోనే ఉన్నది వేపారి అని, వ్యాపారస్తులు అని చెప్పి అంచెలంచెలుగా ఎక్కడ కూడా ఒక పచ్చ లేకుండా తమదైన శ్రేణిలో ఏదో వాళ్ళ శక్తి కొద్ది చేతనైతే సాయం చేయడము, అందరికీ మంచి కోరడము, ముందు నుంచి కూడా వాళ్ళకి రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సినిమా రంగంలో రాణించడం జరిగింది. ఈ రోజు మన పొద్దుటూరు పట్టడానికి ఒక గర్వకారణం మంచి కళ్యాణ మండపం అభివృద్ధించడంతో ఈ కళ్యాణ మండపం వ్యాపార అభివృద్ధి 3 తూములు 6 కాయలుగా విరాజిల్లాలని ఆశిస్తూ ఆ దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాలు కల్పించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చేసుకుంటూ మా గ్రాండ్ఫాదర్ కుటుంబం నుంచి ఒక కుటుంబ సభ్యులుగా మేమందరము కలిసి వాళ్ళంటే మేమన్నా వాళ్ళకంత గౌరవం, వాళ్ళన్నా కూడా మాకంత గౌరవం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతో సంబంధాలు. నేను స్కూల్కు 7th క్లాస్ చదివేటప్పటి నుంచి వచ్చిపోయేవాళ్ళము. ఆ మెయిన్ రోడ్ మీద ఫస్ట్ స్థలం ఉండేది, ఇప్పుడు హాల్ ఉండేది.
ఇప్పుడు కాంగ్రెస్ కట్టారు. అప్పుడు ఆ పూల తోట ఉంది. ఆ తోటగారికి వచ్చి వాళ్ళ దగ్గర కాన్వెంట్స్ నిలబెట్టి అక్కడ నీళ్లు తాగిపోయేవాళ్ళు. చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇచ్చినందుకు బషీర్ గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, చాలా కష్టపడి ఈ బైపాస్ ఉంటే బషీర్ గారి సొంతం అన్నిటిగా ఇక్కడంతా ఆయన అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒక వృద్ధిని గురించి వాళ్ళకి ఆస్తి ఏర్పరిచింది బషీర్ గారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలనుకున్నాము. ఇంత మంచి ఫంక్షన్ పెట్టినందుకు వాళ్ళ ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందాలని వాళ్ళ ఉద్యోగం అంతా ఈ కళ్యాణ మండపం కూడా ఇంకా ఆర్థిక అభివృద్ధిని వాళ్ళకు సమకూర్చి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు కళ్యాణ మండపానికి దాదాపుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో సింపుల్గా ఏర్పాటు చేశారు ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది మిత్రులు కలపడం జరిగింది. వాస్తవంగా మనం గమనించినట్లయితే ఇంతకు ముందు ప్రొద్దుటూరు పట్టణంలో ఏదో 4-5 కళ్యాణ మండపాలు ఉండేవి. అయితే ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కువ ప్రజలతో, కార్లతో, మోటార్ సైకిళ్లతో వెహికల్స్ ఎక్కువై ఉంది. అక్కడ ఏదైనా కూడా కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా చాలా పార్కింగ్ ప్రాబ్లం కానీ ఇబ్బందికర పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఊళ్ళలో కూడా, అదేవిధంగా మన ఊళ్ళో కూడా, ప్రజలు పట్టణంలో కూడా టౌన్లో చేసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఊరి బయట ప్రశాంతంగా ఉన్నటువంటి చోట ఒక కళ్యాణ మండపాన్ని కడితే అక్కడ పార్కింగ్ ప్రాబ్లం కానీ లేదా ఇతర సమస్యలు ఏమాత్రం ఉండవు, ట్రాఫిక్ సమస్యలు ఉండవు అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఒక కళ్యాణ మండపం, ఇంకొక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసినారు. సో ఇక్కడ కూడా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడము, అదేవిధంగా చక్కగా పక్కనే డైనింగ్ హాల్, కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. పొద్దుటూరు పట్టణంలో జనాభా బాగా పెరిగిపోయింది. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. సౌకర్యవంతంగా స్నేహితులను, బంధువులను పెంచుకొని కార్యక్రమాలు చేసుకోవాలంటే వసతులు లేవు. అటువంటి పరిస్థితిలో బేబార్ బషీర్ గారు జామియా సంస్థలో ఇంటర్నేషనల్ ఫంక్షన్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసి పొద్దుటూరు ప్రజల చాలా సౌకర్యం చేశారు. అది కాకుండా ఇప్పుడు వాళ్ళ సొంతం, వాళ్ళ వారసులు గౌస్ భాష గారు ఒకటి, హారిఫుల్లా ఒకటి, 2 ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్ ఏ వ్యాపారం చేసుకున్నా డబ్బు సంపాదించుకోవచ్చు. ఫంక్షన్ హాల్ అనేది పొద్దుటూరుకి అందరికీ సౌకర్యాలు. డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేసుకుని అందరి బంధువులు అందరికి ఇచ్చుకున్నామంటే మంచి ఫంక్షన్ హాల్ లేక ఇబ్బంది పడుతున్నారు చాలా ఉండదు. అటువంటి దేవదేవాల పొద్దుల్లో నా గురించి ఒక 20 ఫంక్షన్ హాల్ ఉన్నాయి. దాంట్లో చాలా అంతగా తీర్చిదిద్ది డైనింగ్ హాల్, ఫంక్షన్ హాల్, పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసి ఈరోజు బేపాల్ బషీర్ గారి వంశస్థులు 1 కాదు 2 కాదు, రేపు కూడా ఒకటి ఓపెనింగ్ ఉంది. 3 ఫంక్షన్ హాల్ వాళ్ళ కుటుంబంలోనే పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి పేరు తెచ్చి పెట్టండి కాకుండా కుటుంబంలో ప్రజలందరికీ సౌకర్యం. కాబట్టి మనం అందరం వాళ్ళు ఇప్పుడు అందులో వేపాలి వాళ్ళు వంశపతి పేరు ఉంది వేపాలి. ఈ ఫంక్షన్ హాల్ వాళ్ళు చేసే వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ వాళ్ళు ప్రజల శ్రేయస్సు, ప్రజల క్షేమం కూడా కోరుకుంటూ బాగుండాలని చెప్పాను. ఆ దేవుడు కోరుకుంటూ అన్నింటిలో ముఖ్యం మా ఎమ్మెల్యే గారు వడదరాజు గారి ఆశీర్వాదం వాళ్ళని ఎప్పుడు కూర్చోండి. నేను 40 ఏళ్ళు చూస్తున్నాను. 40 ఏళ్ళ నుంచి కూడా వడదరాజు గారి ఆశీర్వాదం ఉంది. ఆయన ఉన్నందుకు కూడా వాళ్ళ కుటుంబానికి ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పాను. ఈ సభకు తెలియజేస్తూ సెలవు.